ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ శాంతినగర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వద్దనైతే మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందండి. ఒకసారి దీని గురించి మనం రమేష్ గారితో కూడా మాట్లాడదాం. హలో అండి, నమస్తే రమేష్ గారు అంటారు. ఇక్కడ ఇవి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి శాంతినగర్లో ఉన్న నర్సింగ్ కాలేజ్ పక్కన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మనమైతే ఉన్నాము. సో చాలా మందికి అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అంటే ఫ్లాట్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది ప్రభుత్వము. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉండడానికి కూడా అసలు మాకు ఫ్లాట్ ఇవ్వడం లేదు. మేము వచ్చినాము ఫ్లాట్లోకి, గృహప్రవేశం కూడా చేసినాము, ఒకరోజు ఉన్నాము. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు వచ్చి అయితే మమ్మల్ని ఇంట్లోంచి అయితే బయటకు పంపించేశారని చెప్పేసి అంటున్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పంపిణీ చేయకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈ పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుంది. ఈ పంపిణీ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఇట్లా దాదాపు ఇది అడవితిరగా తయారైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కట్టిన డబల్ బెడ్రూమ్లో ఏ ఒక్కటి కూడా మొత్తం అద్దాలు వలిగిపోయినాయి. లోపల ఉన్నటువంటి వైర్లు కావచ్చు, బల్బులు కావచ్చు, నల్ల ఫిట్టింగ్లు అన్నీ మొత్తం ఎక్కడెక్కడ లేకుండా చేసిరే, ఎవరు ఎత్తుకపోతారో తెలియని పరిస్థితి. ఇక్కడ మొత్తం భయంకరమైన పరిస్థితి డబల్ బెడ్రూమ్లో ఇది ఇక్కడ పరిస్థితి కనబడతా ఉంది. మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినాం. దీనికి సంబంధించింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ 106 మందికి ఇక్కడ వీళ్ళకు డబల్ బెడ్రూమ్ కేటాయించి వీళ్ళకి నంబర్లు కూడా ఇచ్చి వీళ్ళు వాళ్ళ పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇలా ఇండ్లకి వచ్చారు, పాలు పొంగించుకున్నారు, అని చేశారు, ఉంటామని అనుకునే సందర్భంగా ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ 106 మందికి ఇచ్చారు. అయితే దీనికి ఒక సమస్య ఉందని చెప్పేసి ఆ సమస్య పరిష్కారం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ కావచ్చు, సంజీవ నగర్ సంబంధించిన వాళ్ళ దళితులకు సంబంధించింది వాళ్ళ భూములలో ఈ డబల్ బెడ్రూమ్ కట్టిందని వాళ్ళ వాదన. ఇప్పుడు ఈ వాదన ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ వాదన పరిష్కరించి, ఆ సమస్యను పరిష్కరించి ఇక్కడ డబల్ బెడ్రూమ్ కట్టి అది ఎవరికైతే కేటాయించారో అది పరిష్కారం చేసిన తర్వాత కేటాయించాలి. ఎలాంటి సమస్య పరిష్కరించకుండా మరి కేటాయించడం వల్ల వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఈ తగాదచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. అది అడ్డం పెట్టుకొని ఇప్పుడు 4 సంవత్సరాల కాలయాపన చేయడం వాళ్ళకు ఉపయోగపడకుండా అయిపోతుంది, ప్రజలకు ఉపయోగపడకుండా అయింది. ఈ రకంగా మొత్తం ఇప్పుడు ప్రజాధనం వృధా అయ్యే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కనబడతా ఉంది. మేము కూడా సిపిఎం పార్టీగా అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, కాంగ్రెస్ పార్టీ అధికారులకు, టీఆర్ఎస్ పార్టీ అధికారులకు, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా చెప్పినా కూడా మరి ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఎవరు సుఖమతం లేరు. అంటే మీరు దీని గురించి ఈ సమస్య మీద మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారా? అంటే వారు ఏమంటున్నారు? కలెక్టర్ గారికి అనేక దఫాలు ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం, ఇవి పంపిణీ చేయాలని. మరి ఆయనే మేము మళ్ళీ సర్వేలు చేస్తాం, దానిలో అనర్హులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు చెప్తే మీరు సర్వేలు చేసుకొని గత ప్రభుత్వం ఒక 10-15 సార్లు సర్వేలు చేసిన తర్వాతనే వీళ్ళని సెలెక్ట్ చేసింది. దాదాపు 800 మందిని ఇంకా ఈ డబల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆపింది. వాళ్ళందరినీ అనేక దఫాలుగా సర్వేలు చేసి వాళ్ళు సెలెక్ట్ చేసింది. వాళ్ళందరూ ఎన్నో ఆశలతో మేము సెలెక్ట్ అయినా మాకు డబల్ బెడ్రూమ్ వస్తుందిగా, సొంతిల్లు కళ నెరవేరుతాయని ఆశలతో ఉన్నటువంటి బాధితులు ఏదైతే ఇల్లులే నిరుపేదలు వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆశపడ్డా ఇవి కూడా నిరాశపరుస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జాగా ఉన్న వాళ్ళకు మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుంది. జాగా ఉన్న వాళ్ళు ఎట్లన్నా కట్టించుకుంటారు, కానీ మొత్తానికి జాగా లేని వాళ్ళు, ఇల్లు కిరాయికి ఉన్న వాళ్ళు ఇప్పుడు కిరాయి కట్టలేని పరిస్థితులు కొన్ని ఏళ్ళ సంది ఇలా సిరిసిల్ల పట్టణం పుట్టినప్పటి సంది కొంతమంది ఉన్నారు ఇంకా కిరాయి కట్టుకుంటా. ఇప్పుడు వాళ్ళ కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న నేత కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన దాంట్లో ఇబ్బందులకు గురే పరిస్థితి కనబడతా ఉంది. ఆ కిరాయికి ఉన్న కాడ ఏదైనా జరిగి ఏమైనా కుటుంబ సభ్యులు ఏమైనా మరణిస్తే కూడా ఉండని పరిస్థితులలో ఉన్నది పరిస్థితి. అటువంటి వాళ్ళని విడిచిపెట్టి జాగా ఉండి వాళ్ళ ఉన్న మేము ముందుకు కేటాయిస్తాం, ఆ తర్వాత వాళ్ళని చూస్తాం. ఇంతవరకు వాళ్ళ ప్రసక్తి తీసుకురాలేదు. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినా కూడా ఇంతవరకు దాని ప్రసక్తి లేదు. ఈ మొత్తానికి ఏం లేని గురించి ప్రభుత్వం మాట్లాడేది సరైన పద్ధతి కాదు. ఈ కట్టిన డబల్ బెడ్రూమ్ 206 ఇక్కడ. అట్లాగే కలెక్టర్ గారు కూడా ఈ పెద్దూరు మండపల్లికి సంబంధించిన డబల్ బెడ్రూమ్లో సర్వేలు చేసి దానిలో కూడా అనర్హులు ఉన్నారు, దాదాపు 400-500 మంది ఉంటలేరు అందులో. మరి వాళ్ళని కూడా మేము తొలగించి అన్నీ ఇక్కడ ఒక్కరు కూడా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆ కలెక్టర్ గారు ఒక అకస్మాత్తుగా తనిఖీ దాదాపు ఒక 100 మంది పోలీసులతోటి తనిఖీ చేయించిండు, సర్వేలు చేయించిండు. మరి ఆ సర్వే ఎటువైందో, ఎంతమంది సెలెక్ట్ చేసిండు, ఎంతమంది అనర్హులను గుర్తించిండో ఎవరికి తెలియదు. కానీ ఆ హడావుడి మాత్రం జరిగింది. మరి దాని తర్వాత మేము జాగాలు కలెక్టర్ గారు ఎవరైతే కబ్జాలు చేసిరో, జాగాలు కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి మేము జాగాలు తీసుకున్నాం. దాదాపు 200 ఎకరాల దాకా జాగాలు మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి అల్లనే కట్టించే పరిస్థితి లేదు. వీళ్ళు ఎటు కాకుండా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం కూడా ఒడిసిపోయే పరిస్థితి. కాబట్టి ఇంతవరకు వీళ్ళకి న్యాయం జరగలేదు. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, ఇవి వెంటనే పంపించేయాలి. ఇంకా 4 రోజులు ఇట్లనే ఉంటే
ఈ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది. అన్ని పర్రెలు ఎత్తా ఉన్నాయి. మనుషులు లేకపోతే ఆ మొత్తం అసంఘటిత కార్యక్రమాలు పెరుగుతున్నాయి. గోదలు అన్ని రకాల పందులు మీద వచ్చి మొత్తం ఆగమనం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఉపయోగపడకుండా ఉండే బదులు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వెంటనే ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే, వేములవాడ ఎమ్మెల్యే గారి దీని మీద చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని 106 మందికి వాళ్ళకైతే ఇస్తామని చెప్పి ఆశ కల్పించడం, వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఈ వారం రోజుల లోపల పరిష్కారం జరగకుంటే మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించారు, అయినా కూడా వీళ్ళకి ఇప్పటి వరకు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు. మేము వచ్చినాము, ఆల్రెడీ గృహప్రవేశం చేసుకున్నాము, ఉన్నాం కూడా. వచ్చిన తర్వాత మమ్మల్ని బయటకు పంపించేయడం కూడా జరిగిందని చెప్పేసి అంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి స్వప్న గారు కూడా ఉన్నారు కాబట్టి మనం వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో చెప్పండి మేడం, అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇక్కడ మాకు ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా 4-5 సంవత్సరాల నుంచి రూమ్లు ఇస్తామని చెప్పిర్రు. రూమ్ నెంబర్లు కేటాయించిన తర్వాత మేము వచ్చినాము, పాలు వంగించుకున్నాము, ఇళ్ళకి పోయినాము అన్నట్టు చేసినాము. కానీ వచ్చినాక తెల్లారే వీళ్ళు ఎస్టీ వాళ్ళు వచ్చి గొడవలు చేసి మమ్మల్ని బయటకు పంపించారు. అయితే ఇస్తామని చెప్పేసి మాకు ఇవ్వకుండా మమ్మల్ని బయటకు పంపించేసిండ్రు. మాకు ఇస్తామని కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళినాము, చాలాసార్లు ధర్నాలు చేసినాము. ఇస్తామని చెప్పేసరికి మేము చాలా తిరిగినాం, కానీ ఎవరు ఇంతవరకు ముందుకు రాలేరు. తిరిగి మేమే అలసిపోయి పక్కకు తప్పుకున్నాం తప్ప ఇవి మాత్రం ఒకసారి వచ్చి చూసిపోయి మళ్ళీ ఇప్పుడే వచ్చినాం, ఇక్కడ పరిస్థితి ఇట్లుంది. మరి మాకు మా ఇంట్లో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లు కిరాయి కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల స్కూళ్ళకు కానీ దేనికైనా కూడా పని ఉంటలేదు. అసలు మేము ఇంట్లో పని సరిగా లేక కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి మాకు గొడవలు కూడా అవుతున్నాయి ఇంట్లో. మరి మా రూమ్ లేదో మాకు ఇచ్చేస్తేనన్నా మేము ఇక్కడ ఉంటాం కదా. వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడే ఇచ్చిర్రు. అవి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ బంద్ చేసిర్రు అన్నట్టు. అంటే అప్పుడు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని ఎవరు బయటకు వెళ్ళిపోమని చెప్పారు? పోలీస్ వాళ్ళే చెప్పిర్రు, ఇక్కడ ఉండొద్దు, మీకు పట్టకాయిదాలు ఇవ్వలేరు కదా, ఓన్లీ రూమ్ నెంబర్లు అలౌడ్ చేసిర్రు కాబట్టి పట్టకాయిదాలు తీసుకొని వచ్చి ఉండూరి, మిమ్మల్ని ఎవరు ఆపరు అని అన్నారు. అన్ని రకాల సర్వేలు చేసి డ్రాలో ఎంపిక అయ్యి రూమ్ నెంబర్లు ఇచ్చిర్రు. వచ్చినాము, పాలు వంగించుకున్నాము. అన్నీ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి మీరు ఉండొద్దమ్మా, పట్టకాయిదాలు ఇచ్చిన తర్వాత రమ్మని అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. కలెక్టర్ గారి దగ్గరికి మస్తు సార్లు పోయినాము. ఒకటే రోజు ఉన్నాము. మస్తు మంది ఇట్లనే వీడియోలు తీసుకుపోయారు, చేసిరు. కానీ ఆ వార్తలు అయితే ఒక్క వార్తనన్నా బయటకు రాలేదు. మళ్ళీ మస్తు సార్లు చూసినాము. ఈ వార్త పైదాకా పోతుంది కావచ్చు, చూస్తామని ఎన్నిసార్లు చూసినా కానీ ఒక్క వార్త బయటకు రాలేదు. కలెక్టర్ దగ్గరికి అయినా కానీ చూస్తాం మీకున్నాయి ఆడ మున్సిపల్ ఉన్నాయి అన్నారు. కానీ ఒక్కసారి సుతా దీని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. ఎన్నిసార్లు తిరిగినామంటే కుక్కర్ లెక్క కలెక్టర్ ఆఫీస్ కంటే అటు, ఆర్డీఓ ఆఫీస్ కంటే అటు మస్తు సార్లు తిరిగినాం. ప్లేస్ లేదు, మొత్తానికి తిరగని ప్లేస్ లేదు. ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, ఇక్కడ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్లో కూడా పోయినాం. చివరికి అక్కడ దాకా కూడా పోతే కూడా ఏం పని కాలేదు. అసలు మాకు చెప్పి తిరిగి మా కాళ్ళే పోయినాయి తప్ప కానీ వాళ్ళది మాత్రం పని ముందుకు వస్తలేదు. దీనికి పరిష్కారం అనేది అయితే లేదు. వేములవాడకు కూడా ఏమన్నారంటే ఇప్పుడు ఆది శ్రీనన్న దృష్టికి మీరు తీసుకెళ్ళా అంటున్నారు కాబట్టి మరి సార్ ఏమన్నారు? చేస్తాము, ఇంకా ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చినామని అన్నారు. కానీ ఇప్పుడు వచ్చైనా కానీ 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మా గురించి కాలంలో మళ్ళీ మీరు వెళ్ళి కలవలేరా? అక్కడికి వెళ్ళలేదు. పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలకి ఇంకొక 2 సంవత్సరాలు అయితే కంప్లీట్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వెళ్ళిపోతుంది. తర్వాత దీని గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటలేరు మా గురించి. ఇప్పుడైనా అధికారులు పట్టించుకొని మాకు ఇస్తే మేము ఉంటాము. మాకు ఏం లేదు, కిరాయి కట్టుకోలేక సాంచలు నడతలేవు, కిరాయి కట్టుకునే పరిస్థితి లేదు. పిల్లల చదువులకు పెట్టుకోమంటారా, కిరాయిలకు పెట్టుకోమంటారా? ఇవి ఇస్తేనన్నా కిరాయిలు తప్పుతాయి కదా, పిల్లల చదువులకన్నా పెట్టుకుంటాం కదా. ఇవి వెంటనే ఇవ్వాలి జర. మా అత్తమ్మ ఆరోగ్యం బాగలేదు, కిరాయికి ఉన్న కాడ ఇట్లా ముసలోళ్ళు ఉంటే వాళ్ళు కాల్ చేయరు అని అంటుర్రు. ఎక్కడ ఉండమంటారు మమ్మల్ని పోయి? మరి కిరాయి ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంచుకోరు. ఇట్లా ముసలోళ్ళు ఉన్న కాడ దగ్గుతే తుమ్మితే ఎవరు ఉంచుకుంటలేరు. దవన రేపు ఏమన్నా అయినా కానీ మేము పోయి అక్కడ వాగడ్డకు ఉండాల్సి వస్తుంది. మా పరిస్థితి ఏంది? ఇవి ఇస్తేనన్నా ఇవి ఎక్కడ మొత్తం ఉపయోగం లేకుండా చేసిరు కదా, ఇవి ఇస్తేనన్నా మేము ఉంటాం కదా. ఇదంతా మొత్తం తుమ్మ చెట్లు రోడ్ల మీద పెరిగి ఆ చెట్లు పెద్ద పెరిగి ఇప్పుడు పర్రెలు పెట్టే పరిస్థితి వచ్చింది. కిందికి లేర్లు పోయి ఈ రకంగా మొత్తం ఇంకొక 6 నెలల లోపల కాకుంటే మొత్తం ఎక్కడెక్కడ పర్రెలు పెట్టే పరిస్థితి. అద్దాలు వలిగిపోయినాయి, అక్కడ చూడండి, అక్కడ అద్దాలు వలిగిపోయినాయి. లోపల కింద చూసినట్టయితే అన్ని నల్లలకు సంబంధించినవి అవన్నీ ఉన్నాయి, బల్బులకు సంబంధించినవి, ఇస్తారాకులు అవి ఇవి దావతలు చేసుకుని ఇవన్నీ మొత్తం ఇక్కడ కనబడతాయి. బీర్ సీసాలు అవన్నీ మొత్తం అట్లా ఎన్ని ఘోరంగా ఉన్నాయి. మరి ఇది పరిస్థితి. ఇది కట్టి ప్రజాధనం వృధా చేసే పరిస్థితి. బల్బులు
తీసేస్తున్నట్టున్నారు కదా బల్బులు కూడా. ఇవన్నీ బల్బులు తీసేస్తుంది. ఇవన్నీ ఇగో దాని సిగరెట్ డబ్బాలు ఇగో. ఒకసారి చూడొచ్చు మనము డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం శాంతినగర్లో. ఒక్కసారి పరిస్థితి చూడండి అసలు. ఇక్కడికి వచ్చి అంటే అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడనే చేస్తున్నారు. అసలు చెప్పరాకుండా ఉంది, అంత గలీజ్ స్మెల్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. అసలు కట్టినారు, మరి ఎందుకు కట్టినారు అని చెప్పేసి అంటున్నారు బాధితులు కూడా. ఒకసారి మనం ముందు కూడా వెళ్ళి మనం చూద్దాము పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. దాదాపు ₹1 కోటి ఖర్చు ఉంటుంది. ఇది మొత్తం మళ్ళీ ప్రజలకు అందుబాటు రావాలంటే ₹1 కోటి ఖర్చు. చూడండి ఇది ఎంత ఘోరం అంటే, ఈ నల్లలు ఇక్కడ ఉంటాయి. లోపల ఉన్న నల్లలు కూడా బాత్రూమ్లలో ఉండేటి అన్ని సౌకర్యాలు కట్టించిన ప్రభుత్వం అన్ని నల్లలు మొత్తం ఘోరం అంటే ఘోరం. ఇది ట్యాంకు మీద వాటర్ ట్యాంకు పెడతారు, అవి తీసి పారేసిన కింద మూత చూడండి. అది అంతా ప్లే అయిపోతుంది. డోర్ క్యాపు, శానిటరీ క్యాప్ మీద ఉంటుంది, డ్రైనేజీ క్యాపు. అంటే మనం పోవడప్పుడు కూడా ఇవి తుమ్మ చెట్లు తాకుతున్నాయి. మనం తవ్వలేదు. ఇగో ఇదంతా మేడం, ఇది మా పరిస్థితి. ఇప్పుడు మేము నిలుస్తున్న ప్రదేశం సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించిన శాంతినగర్లో. ఇక్కడ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ నిర్మించింది. ఇక్కడ 206 డబల్ బెడ్రూమ్ పూర్తయి 4 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇవి పంపిణీ చేయకపోవడం వలన ఇక్కడ చూస్తే పరిస్థితి ఘోరంగా తయారైంది. బర్ల కొట్టాలకు పనికొచ్చే విధంగా ఈరోజు ఈ డబల్ బెడ్రూమ్లు బర్ల కొట్టాలకు ఉపయోగపడతా ఉన్నాయి. చూసినట్టయితే డబల్ బెడ్రూమ్ పంపిణీ చేయకపోవడం వలన, ప్రజలు ఉండకపోవడం వలన పగుళ్ళు పంపిణీ చేయకుండా ముట్టవలే పగుళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఇవి ఇక్కడ తాగేతానికి ఇంకా రకరకాల అసంఘటిత శక్తులకు అడ్డగా మారిన పరిస్థితి ఈరోజు ఈ డబల్ బెడ్రూమ్లో శాంతినగర్లో జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో, ఇది ఎందుకు ప్రజాదానాన్ని వృధా చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. మరి ఇప్పటికే మరి దీనికి సంబంధించినటువంటి అనేక దఫాలుగా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారులకు, ఆదిశీనన్న గారికి కూడా ఈ విషయంపై అనేక సార్లు తెలియడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఎందుకు పంపిణీ చేస్తలో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మరి గత ప్రభుత్వం హాయంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు సెలెక్ట్ చేసారు, 106 మందికి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇచ్చారు. మీరు పోయి ఆ ఇళ్ళలో ఉండమని చెప్తే వాళ్ళు పాపం వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి గృహప్రవేశం చేసి పాలు పొంగించుకొని అన్ని చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలగొట్టడం జరిగింది. అప్పటి సంది తిరగక అడిగిన వాళ్ళని అడగకుండా అన్ని రకాలు చేసినా కూడా ఇప్పటికి కూడా మరి పంపిణీ చేస్తారు. మరి దీనికి ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. మరి అది ఎవరికి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా దీనికి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇవ్వకుండా, మరి దీనికి సంబంధించిన దరిద్రకు సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం చేయకుండా మరి ఇట్లా అందరికీ అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వెంటనే ఈ సమస్య పరిష్కరించి మరి ఇది ఇల్లు లేని నిరుపేదలకు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఈ సమస్య మీద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సో చూసారు కదండి శాంతినగర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్ ఫ్లాట్ల పరిస్థితి. మాకు దగ్గర 105-106 మంది బాధితులకైతే ఫ్లాట్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇవి నిరుపయోగకరంగానైతే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలామంది వస్తున్నారు, ఇక్కడనే తాగుతున్నారు, ఇక్కడనే బర్రెలు కట్టేస్తున్నారు, గడ్డి కానీ, అలాగే కరెంటు వైరింగ్ కూడా అంటే తీసి పడేస్తున్నారు. అసలు ఇది ఇల్లు లాగా లేనే లేదు. కట్టించిర్రు, మరి ఎందుకు కట్టించారు, ఎవరి కోసం కట్టించారు, ఇది నిరుపయోగకరంగా ఎందుకుంది, బాధితులకి ఇచ్చిన వాళ్ళకి మాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఉండడానికి మాకు ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే బాధితులు తెలియజేయడం కూడా జరిగింది. చాలా అధికారుల దగ్గరికి మేము వెళ్ళాము, అయినా కూడా ఏ అధికారి దగ్గర నుంచి కూడా మాకు ఎలాంటి సమాధానం కూడా రావటం లేదు. మేము ఇంటి కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అయితే కూడా ఇంటి ఓనర్స్ కూడా మా మీద మండిపడుతున్నారు. మా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నారు, ఇంట్లోంచి బయట గెంటేస్తే మా పరిస్థితి ఏంటి, మేము వాగ్గడ్డకి వెళ్ళి ఉండాలా, మాకు ఇల్లు ఇచ్చినా కూడా మమ్మల్ని ఎందుకు ఉండనిస్తలేరని చెప్పేసి అయితే బాధితులు వాళ్ళ బాధనైతే వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇల్లు పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉందండి. మొత్తం అద్దాలు అంటే కిటికీలకి అద్దాలు పలగొట్టేసిరు, వైరింగ్ గుంజేసిరు, లైట్ బల్బ్స్ కూడా పగలగొట్టేసిరు. రాత్రి అయితే చాలు ఇక్కడ చాలా మంది ఇక్కడికే వచ్చి ఇక్కడ సిట్టింగ్ చేసి పార్టీ కూడా వేసుకుంటున్నారు, అంటే తాగడం కానీ ఇంకా వేరే ఇతరత్ర కూడా చేస్తున్నారు. అవి మనము అసలు దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. ఒకసారి నేను లైవ్లో ఉన్నాను, నాకు అర్థమైపోతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందనేది. సో ఇదండి పరిస్థితి. సో ఇప్పటికైనా అధికారులు
స్పందించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పేసి మన బలగం టీవీ తరపున కూడా నేను కోరుకుంటున్నాను. సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను మీ శ్రవంతి.